ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రముఖ సాంస్కృతిక సాంఘిక సంస్థ ఆనంద భైరవి 14వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుమధుర నేపథ్యం గాయని శారదా సాయి నేతృత్వంలో దాదా సాహెబ్లే అవార్డు గ్రహీత పద్మ విభూషణ్ ప్రఖ్యాత గాయనిమణి ఆశా భోస్లేకి నివాళులు అర్పిస్తూ నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పాటల పల్లకిలో విహరింపజేసింది. శుక్రవారం నాడు రవీంద్ర భారతి మెయిన్ ఆడిటోరియం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత గాయని ఎస్పి శైలజ హాజరై ఆశా భోస్లే పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. తన సుస్వరమైన కంఠంతో గాయని శైలజ కార్యక్రమం నిర్వాహకురాలు శారదా సాయి, ప్రముఖ గాయకులు సాహ్నవాజ్, కల్లేపల్లి మోహన్, డాక్టర్ బంటీలతో కలిసి శ్రవణానందకరంగా సముద్రంగా ఆశా భోస్లే పాటలు పాడి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాయని శైలజ మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు బట్టలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఏ చైర్మన్ మేడిది సుబ్బయ్య, ట్రస్ట్ మేడిచి వెంకటేశ్వరరావు కి ఆనంద భైరవి విత్వ సేవా సమితి పురస్కారం, అలాగే కళాసేవ సేవారత్న కళాబంధు వడ్లకొండ వెంకట్రావుకి ఆనంద భైరవి గెస్ట్ స్టార్ పురస్కారం ప్రదానం చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చక్కటి వ్యాఖ్యానాన్ని గాయని యోగిత అందించారు. నా పేరు కళ్ళేపల్లి మోహన్. ఈరోజు చాలా ఒక పర్వదినమే. ఆ మహామనిషి ఆశా భోస్లే గారి అవార్డు ఒక తెలుగులో గర్వించదగ్గ వ్యక్తి, గర్వించదగ్గ కుటుంబం. ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఆవిడ ఎస్పి శైలజ గారికి ఇవ్వడం ఎంతో ఉదాహరణ. ఇంతటి మహిషికి సరస్వతి కళ ఒప్పుకొడుతున్న ఎస్పి శైలజ గారికి శారద ఆనంద భైరవి సంస్థ ద్వారా శారద గారి అవార్డు ఎంతో ఆనందదాయకం. మేమైతే ఎస్పి గారిని ఎస్పి శైలజ పాటలు వింటూనే పాటలతోటి పాడుతూ ఇప్పటికీ కూడా వారందరి గడువు నుంచి వచ్చిన ఆణిమిత్యాలని పాటలు పాడుతూనే పెడతాం. అటువంటి శైలజ గారికి మా చేతుల మీద ఆనంద భైరవి సంస్థ ద్వారా శారద గారి చేతుల మీదుగా ఈ అవార్డు ఎంతో సంతోషం. అందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు తెలుగు జాతితో సార్, ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈ కార్యక్రమంలో అందరూ లిమిటెడ్గా పాడాను. నేను ఆశా భోస్లే గారి 100 కొద్ది పాటలు పాడాను. ఓకే, అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. 6500 పాటలు నాకు యూట్యూబ్లో ఉన్నాయి. అందులో ఆశ్రమమే 100 కొద్ది పాడుతున్నాను. రేపు కూడా పాడుతున్నాను. అలాగా ఈ సంబరం ఇలాగే వాళ్ళు ఎక్కడికి పోలేదండి. వాళ్ళ పాటలు మనం పాడుతున్నంతసేపు, మనం వింటున్నంతసేపు వాళ్ళ చిరంజీవి. ముందు తరాల వాడు కూడా ఈ పాటలను అవగాహన చేసుకొని పాడుకోవాలి. వాళ్ళని ఇలాగే చిరంజీవిగా వచ్చాను అభిలాష. సార్, మీ వాయిస్ ఇంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి సింగర్కి ఒక రియాలిటీగా మ్యాచ్ అవుతుంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు మీరు? నేను జాగ్రత్తగా పాట నిత్య సాధన. ఓకే, నిత్య సాధన పాటలు సాహిత్యాన్ని అనుభవించి పాడటం. ఆ సాహిత్యం విలువని ప్రతి వర్డ్ కూడా ఒక అనుభవించాలి. ఒక సింగర్గా పాటను అనుభవించి పాడటం. శారదా గారితో మీకున్న అనుభవం? ఆనంద భైరవి సంస్థ ద్వారా, శారద గారి సంస్థ ద్వారా ఎన్నో ప్రోగ్రాములు చేసాం. ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రాంలో ఉంటాను. ఆవిడ సంస్థలతోనే ఒక 100 కొద్ది పాటలు పాడే శారదా నేను రెగ్యులర్గా పాడుతుంటాను. మొత్తం మీరు సన్మానంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా సార్? సేవా కార్యక్రమాలు, పిల్లల్ని పట్టణ పెట్టడం, అనాథని అక్కను చేర్చుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి కళా సంస్థలు. ఇప్పుడే ఒక సంస్థ ఇదిగా ఉంటుంది. సార్, మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడుతున్నారు? నేను హిందీ, తెలుగు, తమిళ్ పాడానండి. హిందీ ఎక్కువ, తెలుగు ఎక్కువ. ఓకే, దేశంలో రాష్ట్ర అన్నింటిలో పాడాను. తిరుమల దేవస్థానంలో పాడాను. అలాగే విజయవాడ, ముంబై నగరంలో కూడా పాడాను. సార్, తెలుగులో, హిందీలో మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? ఫేవరెట్ అంటే దేహంలో ఉన్న అవయవం ఏం పాడుంటామని అభ్యస్తున్నట్టు అందరూ ఫేవరెట్. కానీ నేను ఎక్కువ ముఖేష్ పాటలు పాడతాను. ఓకే, ముఖేష్ పాటలు ప్రజలందరూ కూడా ముఖేష్ గారు షూట్ అవుతుందంటారు. కానీ అందరి పాటలు పాడతాను. నాకు వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళు అవార్డు ఇచ్చారు బహుగళ గాయకులు. ఆ బహుగళ గాయకులు వంశీ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. జమునమ్మ చేతులు అన్ని పాటలు పాడతాను. థ్యాంక్ యూ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్ మీ అందరికీ ఆనంద భైరవి సంస్థ వాళ్ళు, ఎస్పెషలీ మా చెల్లెలైన శారదా సాయి
నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఆల్మోస్ట్ నేను 10-20 ఇయర్స్ నుంచి కూడా ఆనంద్ వేరే ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాను. శారద గారితో రెగ్యులర్గా పాడుతూ ఉంటాను నేను. అండ్ ఇవాళ గొప్ప మహాగాయని సరస్వతి పుత్రిక శైలజ గారితో నేను పాడటం, నాకు అవార్డు అంటే వాళ్ళు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంకోటి యాజ్ ఏ డాక్టర్ కూడా నాకు అవార్డు ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది. నేను సత్యసాయి డివోటీని ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి స్వామి మెడికల్ క్యాంప్స్లో పాల్గొంటూ ఉంటాను నేను. ఇప్పుడు కూడా మాది ఎవ్రీ ఫస్ట్ సండే చెన్నారం అనే ప్లేస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. నేను నాతో డాక్టర్స్ అండ్ స్వామిది ఇప్పుడు లవ్ ఆల్ సర్వాల్ ఉంటుంది. అండ్ సార్ ఈ కార్యక్రమం మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది, ఏవే పాటలు పాడారు? నేను ఈ కార్యక్రమంలో ఆల్మోస్ట్ 4-5 పాటలు పాడానండి. ఓకే. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్పి శైలజ గారితో పాటు మాటే మంత్రం పాట నేను డ్యూయట్ పాట నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ మీ సార్ ప్రొఫెషన్ ఈ డాక్టర్ ప్రొఫెషన్స్తో పాటు మీరు ఇది కూడా సంగీతాన్ని కూడా ఎంచుకొని ప్లస్ చాలా సీరియల్స్ కూడా మీరు చేస్తున్నారు. సో అవునండి, నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే పొద్దున రాగాలు, సాయంత్రం రోగాలు. జబర్దస్త్ రిప్లై సార్, గుడ్ రిప్లై, సో సూపర్. ఏంటంటే నేను ఆల్మోస్ట్ 100 సీరియల్స్ చేశానండి. దానిలో పాపులర్ అంటే అందరికి తెలుసు ఋతురాగాలు, కస్తూరి, మొగలి రేకులు, చక్రవాకంకి నాకు నంది అవార్డు వచ్చిందండి. తర్వాత అలాగే మా ఇంటి ఆడపడుచు కూడా నంది అవార్డు వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఈ స్థాయికి ఎదిగానంటే మెయిన్లీ రెస్పాన్సిబుల్ శ్రీమతి మంజులా నాయుడు గారు, సుధాకర్ పల్లమాల గారు. వాళ్ళ అవకాశం ఇవ్వడం బట్టే నాకు నేను ఈ పాటలన్నీ చేయగలిగాను. తర్వాత నా మెయిన్ మెంటర్ అంటే శ్రీ బలభద్ర పాత్ర మధు గారు. ఎందుకంటే నా పాటలన్నీ మంచి ట్యూన్ రావడానికి ఆయన అంత అద్భుతం లిరిక్స్. అండ్ అందరికన్నా ఫస్ట్ ఇవాళ యాక్చువల్లీ మా అమ్మ నాన్న లేరు. నిజంగా చెప్పాలంటే మా అమ్మ శ్రీమతి పద్మావతి, మా ఫాదర్ బద్రీనాథ్ గారు చిన్నప్పటి నుంచి నన్ను, మా చెల్లె అలకనంద, తను కూడా మంచి సింగర్, వాళ్ళ ప్రోత్సాహం బట్టి, వాళ్ళ ఎంకరేజ్ బట్టి ఇవాళ నేను ఏమన్నా ఉన్నాను. సో వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను థ్యాంక్ యూ సార్. నా ప్రేక్షకులందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను ఆదరిస్తూనే ఉన్నారు, నా వాయిస్ని, నా పాటలన్నిటిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.